హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంతటి గొప్ప మహానటులో, ఎంతటి గ్రేట్ యాక్టరో అందరికీ తెలుసు. అలాంటి ఆయన హీరోగానే కాకుండా ఆయన సొంతంగా నిర్మించి డైరెక్టర్గా కూడా చాలా సినిమాలు చేశారు. ఈ వీడియోలో మనం ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ లిస్ట్ చూద్దాం. ఆయన గొప్ప నటులతో పాటు మహా గొప్ప డైరెక్టర్. ఎన్టీఆర్ గారు తను డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా సీతారామ కళ్యాణం. ఈ సినిమా 6th జనవరి 1961లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆయన నటిస్తూ డైరెక్షన్ కూడా చేశారు. ప్రొడక్షన్ కూడా ఆయనది. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ సినిమా సీతారామ కళ్యాణం. ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు కూడా నటించారు. సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన సెకండ్ సినిమా గులేబ కావలి కథ. ఈ సినిమా 5th జనవరి 1962లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే, డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే. తిరిగి సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన మూడవ సినిమా శ్రీకృష్ణ పాండవీయం. ఈ సినిమాలో ఆయన డైరెక్షన్తో పాటు నిర్మాతతో పాటు డ్యూయల్ రోల్ చేశారు, డబుల్ యాక్షన్ చేశారు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన నిర్మాత, ఆయన డైరెక్టర్, వాటి రెండుతో పాటు ఈ సినిమాలో ఆయన 2 క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమా 13 జనవరి 1966లో రిలీజ్ అయింది. తర్వాత ఆయన నటిస్తూ డైరెక్షన్ చేసిన సినిమా వరకట్నం. సోషల్ ఇష్యూ మీద ఆయన చేసిన సినిమా ఈ వరకట్నం. ఈ సినిమాకి ఆయన హీరో, ఆయన డైరెక్షన్. ఈ సినిమా 10th జనవరి 1969లో రిలీజ్ అయింది. ఆయన డైరెక్ట్ చేసిన నెక్స్ట్ సినిమా తెల్ల పెళ్ళామ. ఈ సినిమాకి డైరెక్షన్ ఆయనే, సినిమాకి హీరో ఆయనే. ఈ సినిమా నిర్మించింది కూడా ఆయన ప్రొడక్షన్ నుంచే. ఈ సినిమా 8th జనవరి 1970లో రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ గారి కుమారుడు హరికృష్ణ గారు హీరోగా పరిచయం అయ్యారు. హరికృష్ణ గారి డెబ్యూ మూవీ, ఫస్ట్ మూవీ. ఎన్టీఆర్ గారు తమిళంలో కూడా ఒక సినిమాని నటిస్తూ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా వచ్చి కన్నన్ కరుణై. ఈ సినిమా 6th జూన్ 1971లో రిలీజ్ అయింది. ఆయన కృష్ణుడిగా చేస్తూ డైరెక్షన్ చేశారు ఈ సినిమాకి. అది కూడా వేరే లాంగ్వేజ్లో, వేరే భాషలో. అంతటి గొప్ప మహానటులు, మహా డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ తాతమ్మ కళ. ఆయన హీరో. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా 30th ఆగస్ట్ 1974లో రిలీజ్ అయింది. ఆయన డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ సినిమా దానవీర సూరకర్ణ. ఈ సినిమాలో ఎంత గొప్ప విశేషం అంటే ఆయన నిర్మాత, ఆయన డైరెక్షన్తో పాటు ఈ సినిమాలో ఆయన 3 క్యారెక్టర్స్ చేశారు. దుర్యోధనుడుగాను, కర్ణుడుగాను మరియు కృష్ణుడుగాను. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గ్రేట్ అండి. ఆయనే డైరెక్షన్ చేస్తూ, ఆయనే నిర్మిస్తూ, నిర్మాతగా ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ చేశారు. అలాంటి చిత్రం దానవీర సూరకర్ణ. బహుశా ఎవరు చేయలేరేమో, అందుకే ఆయన గ్రేట్. ఈ సినిమా 14th జనవరి 1977లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఆయన తనయులు, ఆయన అబ్బాయిలు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమాకి అన్ని విశేషాలు ఉన్నాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో చాణక్య చంద్రగుప్త. ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు కూడా నటించారు. మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమా 25th ఆగస్ట్ 1977లో రిలీజ్ అయింది.
ఎన్టీఆర్ గారు డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ అక్బర్ సలీం అనార్కలి. ఈ సినిమా ఆయనే డైరెక్షన్. ఈ సినిమాలో బాలకృష్ణ గారు సలీంగా నటించారు. ఈ సినిమా 15th మార్చ్ 1978లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు డైరెక్షన్ చేసిన నెక్స్ట్ మూవీ శ్రీరామ పట్టాభిషేకం. ఈ సినిమా కూడా గొప్ప చిత్రం. ఈ సినిమాలో ఆయన రావణాసురుడు ఆయనే, రాముడు ఆయనే, డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే. ఈ సినిమా 7th సెప్టెంబర్ 1978లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ చిత్రం శ్రీ మధ్విరాట పర్వం. ఈ సినిమాలో ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ సినిమా ఆయన డైరెక్షన్తో పాటు ఈ సినిమాలో 4 క్యారెక్టర్స్ చేశారు. బహుశా ఎవరు చేయలేరు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు కూడా నటించారు, తన ఎన్టీఆర్ గారు అబ్బాయి. ఈ సినిమా 28th మే 1979లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ సినిమా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమాలో ఆయన వెంకటేశ్వర స్వామిగా నటించారు డైరెక్షన్తో పాటు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమా 9th డిసెంబర్ 1988లో రిలీజ్ అయింది. ఆయన డైరెక్షన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ చండశాసనుడు. ఈ సినిమాలో ఆయన డబుల్ రోల్ చేశారు, డబుల్ యాక్షన్, సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్తో పాటు. ఈ చండశాసనుడు అనే మూవీ 28 మే 1983లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన మరొక గొప్ప చిత్రం శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ సినిమాలో ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామిగా నటిస్తూ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమా 29th నవంబర్ 1984లో రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తూ నిర్మిస్తూ డైరెక్షన్ చేసిన సినిమా మరొక సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. ఈ సినిమా 19th ఏప్రిల్ 1991లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు నటిస్తూ నిర్మిస్తూ డైరెక్షన్ చేసిన మరొక గొప్ప చిత్రం సామ్రాట్ అశోక్. ఈ సినిమా 28th మే 1992లో రిలీజ్ అయింది. బహుశా ఎవరు చేయలేనని పాత్రలు చేశారు ఆయన నటిస్తూ. డైరెక్షన్ కూడా గొప్ప చిత్రాలు చేశారు డైరెక్షన్లో. అద్భుతమైన విషయం ఏంటంటే, డైరెక్షన్ చేస్తూ నటించడంతో పాటు కూడా నిర్మిస్తూ కూడా ఒక్కొక్క సినిమాలో 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్, డబుల్ రోల్ అంటే ఎంత కష్టం అండి. డైరెక్షనే కష్టం అనుకుంటే, డైరెక్షన్ చేస్తూ ఆ సినిమాలో 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్, డబల్ క్యారెక్టర్స్. అందుకే ఆయన గ్రేట్. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు వినబడుతూనే ఉంటుంది, అందరికీ తెలుస్తూనే ఉంటుంది. అంతటి గొప్ప నటులు, గ్రేట్ ఆర్టిస్ట్. మనం ఎంతండి ఆయన నటన గురించి వివరించడానికి, ఏదో ఉడతాభక్తిగా చేయాల్సిందే కానీ అంతటి గొప్ప మహానటులు డైరెక్షన్ చేశారు. ఒక్కొక్క సినిమా, ఆయన డైరెక్షన్ చేసిన సినిమా ఒక్కొక్క ఆణిముత్యం, ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క సెన్సేషన్. ఈ సామ్రాట్ అశోక అనే సినిమా ఆయన 60 ఏళ్ళ వయసు తర్వాత డైరెక్షన్ చేస్తూ హీరోగా చేశారు. ఎంతటి గొప్ప విషయం అండి. ఈ సినిమా 28th మే 1992లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మనం మహానటులు ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన గొప్ప చిత్రాల లిస్టు చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.